విజయవాడ నైట్రో పికిల్ కేఫ్లో ఆంధ్ర పికిల్ బాల్ లీగ్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. విజయవాడ, విశాఖ నగరాల్లో 4 వారాల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్న సినీ నటి నిహారిక జ్యోతి వెలిగించగా ఏపీఎల్ చీఫ్ ప్యాట్రన్ సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు. ఈ నెల 23న విశాఖలో నిర్వహించిన వేలం ప్రక్రియకు 200 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 88 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. 8 మంది ఇండియా టాప్ ఐకాన్ క్రీడాకారులు ఒక్కొక్కరిని 3 లక్షలు, 8 మంది ఆంధ్ర వైస్ కెప్టెన్లు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలకు ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. విశాఖ గీతం వర్సిటీ ప్రాంగణంలో గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. లీగ్ 8 జట్లు పాల్గొనబోతున్నాయి. 8 జట్లలో కూడా 10 మంది చొప్పున ఉంటారు. టాప్ ఇండియన్ ప్లేయర్స్ లో ఒకళ్ళు ఐకానిక్ ప్లేయర్స్ గా ప్రతి టీమ్ కి కూడా పెట్టడం జరిగింది. ఫ్రాంచైజ్ బేస్డ్ గా జరిపి ప్లేయర్స్ కి మాక్సిమం బెనిఫిట్ అన్ని విధాల జరిగే విధంగా ఈ లీగ్ జరపడం జరుగుతుంది. రాయల్స్ ఆఫ్ రాయలసీమ టీం తీసుకున్నామండి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఆంధ్ర ప్రీమియర్ పికిల్ బాల్ లీగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. సో ఫస్ట్ 2 వీక్స్ విజయవాడలో ఈ గేమ్ జరుగుతుంది. తర్వాత ఫర్దర్ 2 వీక్స్ వైజాగ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ మేబీ 1 to 2 ఇయర్స్లో మనది కూడా ఈ ఏపీ తెలంగాణ నుంచి వచ్చిన ప్లేయర్స్ కూడా కంట్రీ లెవెల్లో లీడ్ మెంబర్స్గా లీగ్ ప్లేయర్స్గా అవడానికి అవకాశం వస్తుంది. ఆంధ్ర పికిల్ బాల్ లీగ్లో నెల్లూరు బుల్స్ మా టీం అండ్ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్ కొట్టాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ అబౌట్ స్పోర్ట్స్ ఇస్ ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, ఇట్స్ గ్రేట్ ఎనర్జీ. అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.